ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 214వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండములో ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వజననీ జనకులకు మరియు విఘ్నరాజైన ఆ గణనాథనుకు నమస్కరించి ప్రార్థన చేసి ఈ మహాపురాణాన్ని వర్ణించినారు అని తెలుసుకుంటున్నాం. ఒకానొక నాటి విషయం, నైమిషారణ్యమనందరి విశిస్తూ ఉండేటువంటి తపోనిష్ట గరిష్ఠులు, తపోధనులు, నిత్య తపస్సంపన్నులు, శివభక్తి పరాయణులు అయినటువంటి ఆ సోనకాది మహర్షులందరూ కూడా సూత మహర్షుల వారిని శివతత్వము, శివతత్వ స్వరూపముల యొక్క వివరణ, ఆ శివ భగవాని యొక్క లీలా విశేష మహత్యముల గురించి ప్రశ్నించగా అంత సూతుల వారు బ్రహ్మనాథ సంవాద రూపమైనటువంటి ఈ వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములు, రుద్ర సంహిత, పార్వతీఖండములు తెలిపినటువంటి యథార్థమైనటువంటి యథాతథముగా ఉన్నటువంటి విషయములను మనమందరము కూడా నిత్యము కూడా శివానుగ్రహము చేత తెలుసుకోగలుగుతున్నామని తెలియజేస్తూ, దానిలో భాగంగా ఈ రోజున భగవంతుడైనటువంటి శివుడు తన వారైనటువంటి అందరినీ కూడా గణములను, ఆ శివ గణములను, దేవతలను, బ్రహ్మాది విష్ణువారి సకల దేవతలను, మునులను, ఋషులను, సిద్ధులను అనేక మందిని ఆహ్వానించిన వాడై వారందరినీ కూడా తీసుకుని ఊరేగింపుగా అలా గిరిశ్రేష్ఠుడైనటువంటి హిమాలయ నగరానికి వెళ్తున్నాడు. ఆ ఘట్టం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. బ్రహ్మదేవుడు అంటున్నాడు, మునీంద్ర, తదనంతరము భగవంతుడైనటువంటి శంభుడు నంది మొదలైనటువంటి సకల గణములను కూడా తన వెంట హిమాచలపురమునకు వెడలవలెనని ప్రసన్నుడై ఇట్లా ఆజ్ఞాపించాడు. మీరందరూ కూడా కొద్దిపాటి గణములను ఉంచి మిగిలినటువంటి వారందరూ కూడా ఉత్సాహంతో, ఆనందంతో నా వెంట గిరిరాజైనటువంటి హిమవంతుని యొక్క నగరానికి బయలుదేరి అప్పుడు భగవాన్ యొక్క ఆజ్ఞానుసారం గణేశ్వరులకు శంఖకర్ణుడు, ఏకరాక్షుడు, వికృతుడు, విశాఖుడు, పారిజాతుడు, వికృతాననుడు, దుందుభుడు, కపాలకుడు, సందాలకుడు, కందుకుడు, కుండక, విష్టంభుడు, పిప్పల, సనాలక, ఆవేశన, కుండ, పర్వతక, చంద్రదాపన, కాల, కాలక, మహాకాల, అగ్నిక, అగ్నిముఖ, ఆదిత్యమూర్ధ, ఘనావహ, సన్నాహ, కుముంద, అమోఘ, కోకిల, సుమంత్ర, కాకపాదోదర, సంతానక, మధుపింగ, కోకిల, పూర్ణభద్ర, నీల, చతుర్వక్త్ర, కరణ, అహిరోముక, యజ్వాక్ష, శతమన్యు, మేఘమన్యు, కాష్ఠాగూఢ, విరూపాక్ష, సుకేశ, వృషభ, సనాతన, కాలకేతు, సన్ముఖ, చైత్ర, స్వయం ప్రభు, లకులీశ, లోకాంతక, దీప్తాత్మ, దైత్యాంతక, భృంగిరిటి, దేవదేవ ప్రియ, అశని, భానుక, ప్రమథ, వీరభద్ర మొదలుగా కలిగినటువంటి అసంఖ్యాక కోటాను కోట్ల గణములను, భూతములను కూడా ఆ స్వామి, ఆ శంభుని వెంట బయలుదేరారు. వీళ్ళందరూ కూడా నంది మొదలైనటువంటి గణరాజులు అపరిమితమైనటువంటి గణములతో పరుగులతో వెళ్ళారు. క్షేత్రపాలు భైరవుడు కూడా కోటాను కోట్ల గణములతో ఉత్సవం జరుపుకుంటూ ప్రేమోత్సాహములతో ఆ స్వామి యొక్క వెంట నడిచారు. వారందరూ కూడా 1000 చేతులు కలిగి ఉన్నారు.
తల మీద జటాముకుటం ధరించి ఉన్నారు. మస్తకమున చంద్రుడు, కంఠభాగమున నీలదేహం ఉన్నది. వారందరూ కూడా త్రినేత్రధారులు, రుద్రాక్షాభరణములను ధరించి ఉన్నారు. ఉత్తమమైనటువంటి భస్మాన్ని అలుదుకుని హారకుండల, కేయూర, మకుటాలతో అలంకృతులై ఉన్నారు. ఇట్లు దేవతలను ఇతర గణములను కూడా వెంటబెట్టుకుని ఆ భగవంతుడైనటువంటి శంకరుడు తన యొక్క వివాహం కొరకు హిమవంతుడి యొక్క నగరం దిశగా బయలుదేరాడు, ప్రయాణం చేస్తున్నాడు. అంత చండీదేవి ఆ రుద్రదేవుని యొక్క సోదరి అయి ఉత్సవం జరుపుకుంటూ ప్రసన్నతతో అతడికి వచ్చి చేరింది. ఆ చండీదేవి శత్రువులకు మిక్కిలి భయం కలిపేటువంటిది. ఆమె సత్పావరణ విభూషిత అయి ఉన్నది. ఆమె యొక్క వాహనం ఒక ప్రాతం. ఆమె దాని మీద ఆశీనురాలి తన తల మీద బంగారంతో నిండి ఉన్నటువంటి ఒక కలశాన్ని తీసుకుని వెళుతూ ఉన్నది. ఆ కలశము మహత్తర ప్రభా సమూహములతో ప్రకాశిస్తూ ఉన్నది అని మరలా చెబుతున్నాడు బ్రహ్మదేవుడు. మునీంద్ర, నారద, అతడ కోట్ల కొలది దివ్యభూత గణములు శోభిల్లుతూ ఉన్నాయి. వాటి యొక్క రూపము భయానకమై ఉన్నదయ్యా. వారి రూపము, రంగు వివిధంబులుగా వివిధ రకాలుగా ఉన్నాయి. అప్పుడు ధమరల ఢంఢం శబ్దంబులతో, భేరుల నాదంబులతో, శంఖముల గంభీర శబ్దంబులతో ముల్లోకంబులను ప్రతిధ్వనిస్తున్నాయి. దుందుబులి యొక్క ధ్వనులతో గొప్ప గొప్ప కోలాహలం ఉత్పన్నమవుతున్నది. అది ఏ విధంగా ఉన్నది అంటే, జగత్తులకు శుభాన్ని కల్పించుచు అమంగళను నశింపజేసేటువంటిది. దేవతలు శివగణంబల వెంట మిక్కిలి ఉత్సాహంతో పెళ్లి ఊరేగింపును అనుసరిస్తూ ఉన్నారు. సిద్ధులు, లోకపాలరు మొదలైనటువంటి వారందరూ కూడా దేవతల వెంట ఉన్నారు. దేవతల మధ్య భాగంలో గరుడాసనం మీద ఉపవిష్టుడై లక్ష్మీపతి అయినటువంటి ఆ భగవంతుడి అయినటువంటి విష్ణుమూర్తి బయలుదేరాడు. మునీంద్ర, ఆ స్వామి తల మీద గొప్ప ఛత్రం ఉన్నది. అది ఆయన యొక్క శోభను ఇనుమిడింపజేస్తూ ఉన్నది. అలా వీవణలు వీస్తున్నాయి. ఆ స్వామి తన గణములతో పలుకుతుడై ఉన్నాడు. అంత ఆ స్వామి తమ యొక్క గణముల యొక్క శోభను వెలిగిస్తూ ఉన్నారు. వారు తమ యొక్క పద్ధతిలో ఆభరణాలతో అలంకరింపబడి ఉన్నారు. ఇలా బ్రహ్మదేవుడైనటువంటి నేను కూడా మూర్తిమంతుడనై, బ్రహ్మదేవుడే చెప్పుకుంటున్నాడు తన గురించి. అయ్యా నారద, బ్రహ్మదేవుడనైనటువంటి నేను కూడా మూర్తిమంతుడనై వేదములు, శాస్త్రములు, పురాణములు, ఆగమములు, సనకాది మహాసిద్ధులు, ప్రజాపతులు, పుత్రులు, ఇతరేతర పరిజనములతో మార్గమనందు వెళ్తున్నానయ్యా. ఆ దృశ్యము మిక్కిలి కడు రమణీయమై శోభాయమానమై ఉన్నది. అంతా బ్రహ్మదేవుడైనటువంటి నేను నా గణములతో శివుని యొక్క సేవ యందు తత్పరుడనయ్యాను. ఆ శివ గణమలయంతో కలిసి నేను కూడా తోచిన విధంగా సేవాతత్పరుడై ఉన్నానయ్యా. శివశాన అని అనిపిస్తోంది. దేవరాజైనటువంటి ఇంద్రుడు కూడా నానా విధమైనటువంటి ఆభూషణములతో విభూషితుడై ఐరావతము అనేటువంటి పేరు కలిగినటువంటి ఏనుగు మీద కూర్చొని తన సైన్యం యొక్క మధ్య భాగం నుండి వెళ్ళుచూ మిక్కిలి దీప్తిమంతుడై ఉన్నాడు. అప్పుడు ఆ ఊరేగింపు వెంట నడుస్తూ ఉండేటువంటి అనేక మంది ఋషులు స్వయం ప్రభలతో ప్రకాశితులవుతూ ఉన్నారు. వారందరూ కూడా ఆ శివ భగవాన్ యొక్క వివాహం తిలకించాలి, చూడాలి అనేటువంటి మిక్కిలి ఉత్కంఠతో ఉన్నారు. శాకిని, యాత్ధాన, భేతాల, బ్రహ్మరాక్షస, భూత, ప్రేత, పిశాచ, ప్రమదాది గణములు కూడా, తుంగురుడు, నారదుడు, ఆహా, హూహూ అనేటువంటి గంధర్వ శ్రేష్ఠులు, కిన్నరులు మిక్కిలి ఆనందంతో మంగళ వాయిద్యములు మ్రోగిస్తూ నడుస్తూ ఉన్నారు. జగన్మాతలు, దేవకన్యలందరూ కూడా గాయత్రి, సావిత్రీదేవి, లక్ష్మీదేవి, మిగతా దేవతా స్త్రీలు,
జగన్మాతలైనటువంటి దేవపత్నులు అందరూ కూడా ఆ శంభుదేవుని యొక్క వివాహమందు పాల్గొనడానికి బయలుదేరారయ్యా. వేదములు, శాస్త్రములు, మహర్షులు సాక్షాత్తు ధర్మస్వరూపమని తలంచేటువంటి సర్వాంగ సుందరమైనటువంటి ఆ వృషభము మీద భగవంతుడైనటువంటి శివుని యొక్క వాహనము, దాని అంగ కాంతులు శుద్ధ స్ఫటికముల వలె ఉజ్వలమై ఒప్పుతూ ఉంది. ధర్మవత్సలుడైనటువంటి ఆ మహాదేవుడు ఆ వృషభమును అధిరోహించి కూర్చుని అందరితో కలిసి ప్రయాణం చేస్తూ మిక్కిలి శోభాయమానుడై మంగళప్రదుడై దివ్య కాంతిమంతుడై ఉన్నాడయ్యా. అంత దేవర్షుల యొక్క సముదాయం ఆయన యొక్క సేవలో నిరతమై ఉన్నది. దేవతలు, మహర్షులు ఏకమైనటువంటి ఆ సముదాయ మంగళప్రదమైనటువంటి ఆ ఘట్టాన్ని ఆ మహేశ్వరుడు మిగుల దేదీప్యమానుడై ఉన్నాడు ఆ యొక్క సముదాయంలో. అంటే ఆ మహర్షులు ఏకమైనటువంటి ఆ సముదాయంలో మహేశ్వరుడు ఎలా ఉన్నాడంటే మిక్కిలి మంగళప్రదుడై దేదీప్యమానుడై ఉన్నాడు. ఆ స్వామి మిక్కిలిగా అలంకరింపబడి కూడా ఉన్నాడు. ఆ గిరిజాదేవిని పాణిగ్రహణము చేయుటకు హిమవంతుని యొక్క గృహానికి వెళుతూ ఉన్నాడు. ఓ నారదా, ఈ విధంగా ఆ మంగళప్రదమైనటువంటి అనంత విశ్వ కళ్యాణప్రదమైనటువంటి లోకప్రదమైనటువంటి ఆ వివాహ మహోత్సవానికి సంబంధించినటువంటి ఆ శంభుదేవుని యొక్క చరిత్రను నీకు తెలియజేశానయ్యా. ఇప్పుడు హిమాలయ నగరమనందు జరిగినటువంటి ఆ చక్కటి మంగళప్రదమైనటువంటి వృత్తాంతమును కూడా నీకు తెలియజేస్తాను, వినవలసింది అని బ్రహ్మదేవుడు నారదునికి తెలియజేసినట్లుగా మనము శ్రీ శివ మహాపురాణము ద్వారా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం చేత తెలుసుకోగలుగుతున్నాము. తెలియజేస్తూ కైలాసగిరివాసాయ రుద్రాజ పరమాత్మనే సచ్చిదానందరూపాయ వటవృక్షటింగామణి శ్రీ గురు దక్షిణామూర్తయే దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.